సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి, ఒక సంచలనం. బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులలో ఒకరైనటువంటి ఎమ్మెల్సీ కవిత గారి మీద ఆ పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారు సస్పెన్షన్ వేటేశారు. ఆ సస్పెన్షన్ వేటు వేయడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా కాలం వేచి చూసిందన్నటువంటి మాటలు కూడా వినపడతా ఉన్నాయి. ఇప్పటికీ కవిత గారు చాలాసార్లు బీఆర్ఎస్ నాయకత్వం మీద రకరకాల ఆరోపణలు చేసుకుంటా, కొన్ని విమర్శలు చేసుకుంటూ వచ్చారు. చివరికి ఈ రోజున ఆమె మీద సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి రేగింది. అసలు కవిత ఎవరు వెపన్ లెక్క మారిపోయింది. అధికారం పోయిన తర్వాత కవిత కొంత రాజకీయ పార్టీలకు రేవంత్ రెడ్డి గారికి వెపన్లా మారిపోయింది, రేవంత్ రెడ్డి గారి మౌత్ పీస్లా మారిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్లు కూడా మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశాన్ని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నటువంటి అంశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఆమె పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందుకనే ఆమెను పార్టీ నుంచి తొలగించారు. పార్టీలో క్రమశిక్షణ తప్పినప్పుడు, పార్టీ లైన్లో లేనప్పుడు ఎంత పెద్ద నాయకుడికైనా ఇలాంటి పనిష్మెంటే ఉంటుంది. మా పార్టీలో మా అధినాయకుడు మాకు అదే నేర్పించడం అని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా లీడర్లు ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఒక తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనుగడ మీద కొంత క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈమెను సస్పెండ్ చేసిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండబోతా ఉన్నాయి. సో ఈ అంశం మీద ఇవాళ డిస్కస్ చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి మన ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దూదిమెట్ల బాలరాజు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, సీనియర్ నాయకులు, రాజకీయ నాయకులు, ఇప్పుడు రకరకాల అంశాల మీద కొట్లాడుతున్నటువంటి బక్కా జర్సన్ గారు కూడా మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫస్ట్ దూదిమెట్ల బాలరాజు గారితో స్టార్ట్ చేద్దాం. బాలరాజు గారు, కవిత గారి సస్పెన్షన్ తోటి మీ పార్టీకి నష్టం అని మీరు ఫీల్ అవుతా ఉన్నారా, లాభం అని ఫీల్ అవుతా ఉన్నారా, డ్యామేజ్ కంట్రోల్ అని ఫీల్ అవుతా ఉన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని అనుకుంటున్నారా? ముందుగా శంకర్ గారు, మీకు అదేవిధంగా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కైలాస్ నేత గారు, అదేవిధంగా రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి విశ్లేషకుడుగా అనేక సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి బక్కా జర్సన్ గారికి, అదేవిధంగా మీ న్యూస్ లైన్ సంస్థ కూడా, మీ యజమానికి కూడా, మీ టీవీ ఛానల్ కూడా నిత్యం ప్రజల యొక్క గొంతుకగా మారి ఒక ప్రత్యేకతను చాటుతుంది తెలంగాణ సమాజంలో. ఇలా స్పెషల్ డిబేట్ తోటి ముందుకు వస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే కవిత గారికి సంబంధించిన అంశం పట్ల ఇవాళ న్యూస్ లైన్ లో చర్చ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారే మా నాయకుడు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పార్టీలో 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి ఈ పార్టీలో పైనుంచి కింది వరకు, అంటే అధినాయకుడి నుంచి కార్యకర్త వరకు కూడా అధిష్టానం నిర్ణయించిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారనే అంశాన్ని స్పష్టంగా న్యూస్ లైన్ ద్వారా తెలియజేస్తాము. అది పార్టీలో ఉన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు ఎలా చేయొచ్చు, పార్టీలో ఉన్నప్పుడు మన యొక్క వ్యక్తిగత ఆలోచనని మనం పంచుకోవచ్చు, పార్టీలో ఉన్నప్పుడు వివిధ రకాల అభిప్రాయాన్ని లేఖల ద్వారా కావచ్చు, అధిష్టానానికి వివిధ సందర్భాల్లో మనం తెలియవచ్చు. కానీ పార్టీకి నష్టం చేసే చర్యలు ఏదైతున్నాయో దాన్ని మాత్రం పార్టీ ఎప్పుడు ఉపేక్షించాలి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొందరికి కొన్ని రకాలుగా అవకాశాలు ఇస్తారు. ఏ సందర్భంలో మాట్లాడవచ్చు, ఏ సందర్భంలో మాట్లాడవద్దు, చెప్తే ఎటువంటి సమస్యలు ఉన్నాయనే అంశాన్ని స్పష్టంగా అధినాయకుడు నిత్యం వింటనే ఉంటారు. ఆ క్రమంలో ఇవాళ సుమారు ఒక 6 నెలలుగా కేసీఆర్ గారి కూతురు, దాంట్లో ఎటువంటి శశమిషలు లేవు. ఇలా కేసీఆర్ గారి కూతురుగా కవిత గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ జాగృతి పేరుతో కావచ్చు, తెలంగాణ బతుకమ్మని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితిలో తన వంతు పాత్రగా ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన సందర్భాన్ని ఎవరు కూడా తక్కువ చేయలేదు. కానీ గతంలో ఏదైతే ఈ కవిత పైన ఏదైతే కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ కక్ష కట్టి ఏదైతే ఆ రోజు లిక్కర్ స్కామ్ ఎక్కించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకత్వం అంతా కూడా ఇలా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించిన ప్రకారం ఇలా కవిత గారి మీద కావాల్సుకొని కేసు పెడతా ఉంది. కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆ రోజు కవిత గారికి అండగా ఉండడం జరిగింది. అదేవిధంగా వారు కూడా ఏమో తక్కువ చేసిరని మేము అనట్లేదు.
కానీ గత 6 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ పైన, మా అధినాయకుడి పైన, మా పార్టీకి సంబంధించినటువంటి అంశాల పైన ఏదైతే కవిత గారు కొన్ని ఏదైతే అంశాలు లేవనెత్తా ఉన్నారో ఆ అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీగా వేచి చూసే ధోరణి ప్రదర్శించింది. ఆ సందర్భంలోనే ఇలా 6 నెలలుగా జరుగుతున్న ఈ పరిణామాల పైన ఈ రోజు అధినాయకుడు మా కేసీఆర్ గారు మరి ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం చేదుగా ఉన్నప్పటికీ, అంటే కవిత గారిని మేము కోల్పోవడం బాధ అనిపిస్తున్నప్పటికీ, మరి అలా పార్టీని ఓ సందర్భంలో కాపాడుకోవాల్సిన సందర్భం, ఒకటి పార్టీలో ఒక ఒ- ఇటువంటి ఒక్క అంశం బాలరాజు గారు, అంటే కవిత గారిని సస్పెండ్ చేయడం వల్ల పార్టీకి ఇంకా డ్యామేజ్ని కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అవుతా ఉన్నారా, లేకపోతే పార్టీకి నష్టం కాకుండా లాభమే జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా పార్టీగా? నేనేమంటే సార్, ఇప్పుడు కవిత గారు పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం కోరుకుంది అనేది మా అధినాయకుడు స్పష్టం చేసినారు. ఏమని? ఇవాళ కార్యకర్త అయినా పెద్ద నాయకుడైనా సమానము, పేగు బంధం కంటే కూడా పార్టీ బంధం బలమైనది, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ పార్టీలో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ గారిని బాబు అని పిలుచుకునేటువంటి అనేక మంది, లక్షలాది కోట్లాది వేలాది మంది అభిమానులు ఉన్నారు. ఇలా కవిత గారితో పాటుగా అనేక మంది కేసీఆర్ ఇష్టపడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోని సందర్భం ఉన్నది. కాబట్టి కవిత గారు ఈ మధ్య కాలంలో పార్టీ పైన సంధిస్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో కొంత పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీగా కవిత గారు మాతో ఉన్నప్పుడు మేమందరం కూడా కవిత గారితో ఉన్నాం. కవిత గారికి ఆపదొస్తే ఉన్నాం, కవిత గారు మంచి అయినా ఉన్నాం, కవిత గారికి చెడు వచ్చినప్పుడు కూడా ఉన్నాం. కానీ అలా మా అధినాయకుడే నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్ గా అధినాయకుడి యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా, ఒక అధికార ప్రతినిధిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా దాన్ని స్వాగతించాల్సిందే. అది ఎవరు చేసినా కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయనే అంశాన్ని కూడా స్పష్టంగా న్యూస్ లైన్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఇంకో విషయం ఏంటంటే, వాస్తవంగా చాలా మంది అనుకో ఈ మధ్యకాలంలో మా విమర్శలు చేసినారు. మీరు ఎందుకు కవిత గారి పట్ల స్పందించలేరంటే, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ మా పార్టీలో ముఖ్య నాయకులు కూడా దాన్ని కేసీఆర్ గారు చూసుకుంటారని చెప్పడం జరిగింది. ఇవాళ సందర్భానుసారం కేసీఆర్ గారు ఈ రోజు మా కవిత గారి పట్ల నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో, కవిత గారు ఓకే తర్వాత పార్టీ పెడతారా, తదనంతరం ఏం చేస్తారనేది వారి వ్యక్తిగత నిర్ణయం. అదేవిధంగా వారి పట్ల ఇటునండి, వారి బయటికి వెళ్ళి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. వారు బయటికి వెళ్ళి ఒకవేళ ఇంకేదైనా సాధించవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇవన్నీ మంచి ఉంటే బాగుండేది అనేది మా అంశం ఉండే. కానీ అనేక సందర్భాలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో ఈ రోజు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా స్వాగతిస్తాం. సో అంటే మీరు మీ కారణం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు సస్పెండ్ చేయడానికి పార్టీకి కొంత నష్టం చేకూర్చే విధంగా మాట్లాడడమేనా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారితో కొన్ని లోపాయికారి ఒప్పందాల వల్ల సస్పెండ్ చేస్తున్నారన్నటువంటి మాట కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వినపడతా ఉంది? సార్ నేనేమంటే, ఇప్పుడు కేసీఆర్ గారి కూతురుగా ఎంపీగా పనిచేసినటువంటి కవిత గారు, ఎమ్మెల్సీగా ప్రస్తుతం పనిచేస్తున్న కవిత గారు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కవిత గారు, తను ఏ ఆలోచనతోటి ఈ మధ్య కాలంలో చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆరోపణలు ఎట్లా సమర్థించుకుంటారు అనేది ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత వారు చెప్తారు. నేనేమంటే, కవిత గారి యొక్క ఆ బయటికి పోవడం అనేది కవిత గారే సొంతంగా తానుగా కల్పించుకున్నది. ఇలా పార్టీలో వండుకుంటూ కూడా పార్టీలో ఏమైనా ఇబ్బందులు జరిగితే అధినాయకుడు మన కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ గారు ఉన్నారు. అనేక సార్లు కేటీఆర్ కూడా స్పష్టంగా చెప్పినారు, ఏమనుంటే కూడా మీరు ఏమంటే చెప్పండి, మాతో పంచుకోవచ్చు, కొన్నిసార్లు లేఖలు రాయొచ్చు అని చెప్పడం జరిగింది. కానీ బహిరంగంగా పార్టీ పట్ల కొన్నిసార్లు చేస్తే అది ఇబ్బంది అవుతుందనే అంశాన్ని కూడా స్పష్టంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కవిత అంశాన్ని తీసుకొని కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇలా కవిత గారు ఏ ఉద్దేశంతో వారు ఈ విమర్శలు చేశారు, ఏం కావాలనుకొని వారు బయటికి వెళ్తా ఉన్నారనే అంశాన్ని స్పష్టంగా ఇలా న్యూస్ లైన్ ద్వారా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ దురదృష్టకరమైన సంఘటనే. ఎందుకంటే కవిత గారు మాతో ఉండి పనిచేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ అధికారం రావాలని చెప్పేసి అనేక మంది, కోట్లాది మంది కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు. మళ్ళీ అధికారం రావడం కోసం తన వంతు పాత్ర కూడా ఉంటే బాగుండేదని ఆలోచన. ఎందుకంటే తను నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారి మీద సిబిఐ వేయడాన్ని తను వ్యతిరేకిస్తా ఉంది, ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. కేసీఆర్ గారిని కావాల్సుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెట్టడాన్ని తను వ్యతిరేకిస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఒకవేళ పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంతర్గతంగా చర్చించుకొని దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ బహిర్గతంగా ప్రెస్ ద్వారా పెట్టడం ద్వారా కొన్ని 6 నెలలుగా ఇబ్బంది పడుతున్న తీరు ఏదైతే ఉందో, ఎందుకంటే
మేము ఇలా పార్టీ లైన్గా మేము ఇంకో ఛానల్కి పోతా ఉంటాం. తను ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా కొట్లాడుతూ ఉన్నాం. బీసీకి 42% రిజర్వేషన్ రావాలని మేము కూడా కొట్లాడుతూ ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ల మీద ఏదైతే చేస్తా ఉన్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా బీసీలను ద్రోహం చేయడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న మా కవిత గారు మాత్రం ఏం చెప్పారు? దీని ఆర్డినెన్స్ స్వాగతించారు. ఆర్డినెన్స్ తప్పని బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఇట్లా కొన్ని సంఘటనలు ఏమవుతున్నాయంటే బీఆర్ఎస్ పార్టీకి తను చెప్పే మాటలకి కొంత ఇబ్బంది, అంటే కొంత కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులలో ఈ రోజు మన కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం, పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయడం అనేది అంతా హైకమాండ్ సంబంధించిన అంశం. కేసీఆర్ గారే ఇవాళ మాకు పార్టీ ప్రాణం అండి, పార్టీ కన్నతల్లి లాంటిది. ఇవాళ పార్టీ సంబంధించిన పార్టీ బాగుపడితేనే మేము బాగుపడతాం. కేసీఆర్ గారు బాగుంటేనే దూదిమెట్ట బాలయ్య యాదవ్ బాగుంటాడు. కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాగుంటేనే లక్షలాది మంది కార్యకర్తలు బాగుంటారు. కాబట్టి ఇవాళ కవిత గారికి సంబంధించిన అంశంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి ఇలా 50 మంది తెలంగాణ సమాజమే కాదు బీఆర్ఎస్ పార్టీ దీన్ని స్వాగతిస్తారు. రైట్. సో పున్నా కైలాష్ నేత గారి దగ్గరకు వద్దాము. కైలాష్ గారు, మొత్తము అన్ని వేళ్ళన్నీ బీఆర్ఎస్ వేళ్ళన్నీ మీ వైపు, మీ పార్టీ వైపు, మీ ముఖ్యమంత్రి గారి వైపే చూపిస్తూ ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారే కవిత గారి నోట ముఖ్యమంత్రి గారి మాట వస్తున్నట్టుగా బీఆర్ఎస్ అనుమానిస్తూ ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆ రకమైనటువంటి అనుమానంతో ఇవాళ ఆమెను పార్టీని సస్పెండ్ చేశారు. మీరే కారణమా కవిత గారి సస్పెన్షన్కి? ముందుగా న్యూస్ లైన్ మీకు, తర్వాత ప్యానల్లో ఉన్నటువంటి మా జగనన్న ఉద్యమ నాయకుడు దూదిమెట్ట బాలాజీ గారికి నమస్కారం. తర్వాత మీ ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా నమస్కారం. తప్పకుండా మీ ఛానల్ ప్రజల పక్షంగా లేదా ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ముందు తీసుకుపోవడంలో అద్భుతంగా పనిచేయాలని, మొదటిసారి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు, మీతో పాటు పనిచేస్తున్న సిబ్బందికి కూడా నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అలజడి కానీ లేదా కవిత ఎపిసోడ్కి సంబంధించినటువంటి అనేక అంశాలని ఇవాళ మీరు ప్రస్తావించినారు, దూదిమెట్ట బాలరాజు గారు. అదేవిధంగా మీరు జరిగినటువంటి సంఘటనలు, వారి కుటుంబ కలహాలు కానీ, బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ఒకదాని తర్వాత ఒక పరిణామ క్రమాలను అన్నిటి కూడా మీరు రేవంత్ రెడ్డి వైపు నెట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది లేదా మరికొంతమంది మా మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే, ముఖం బాలేక అద్దం బలగొట్టినట్టు ఇవాళ కేసీఆర్ కుటుంబంలో అధికారం కోల్పోయిన తర్వాత వారిలో వచ్చినటువంటి తగాదాలు కానీ, వారిలో వచ్చినటువంటి పంపకాలు కానీ, ఒకరిపైన ఆధిపత్యం కొరకు జరుగుతున్నటువంటి పోరాటంగానే చూస్తాం. కానీ మేము కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ కుటుంబం అంతర్గత కలహాలతో కానీ లేదా వ్యక్తిగతంగా కొట్టుకోవాలని మేము కోరుకోం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పనిచేసినారు, వాళ్ళకు రాజకీయ అనుభవం ఉంది, ఉద్యమాలు చేసినారు. వాళ్ళతో పాటు మేము కూడా ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీగా కానీ, ప్రజా సంఘాలుగా, మీ అటువంటి జర్నలిస్టులు అందరం కలిసి పనిచేసాం. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. కానీ ప్రజలు కోరుకున్నటువంటి ఏదైతే కలలు కన్నటువంటి తెలంగాణ రాలేదు. అయితే ఇప్పుడు కాలక్రమంలో అధికారం పోయిన తర్వాత వాళ్ళలో వస్తున్నటువంటి అంతర్గత సంక్షోభం నుంచి బయటపడడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద నెడతా ఉన్నారు. నేనేమంటున్నా, లిక్కర్ కుంభకోణంలో ఇరికిపోయింది కవిత, మరి మేము ఇరికేయలేదు, మాకు సంబంధం లేదు. రెండో విషయం, కాళేశ్వరం వాళ్ళు కట్టినారు, అది కూలిపోయింది, మాకు సంబంధం లేదు. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ చేసినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, దాని చైర్మన్గా ఉన్నారో, ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినారు లేదా లోకాయుక్తకు పనిచేసినారు. మీకు మాకు చుట్టం కాదు. సో ఇవాళ టోటల్గా బీఆర్ఎస్ పార్టీ తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని బీజేపీకి మన లోక్సభ ఎన్నికల్లో పనంగా పెట్టింది. వెంటనే అంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా కొట్లాడవలసి ఉండే. కానీ లోపాయకారి ఒప్పందం వలనే తెలంగాణ రాష్ట్రంలో తనకు తాను అవయదానం చేసేసి బీఆర్ఎస్ పార్టీ మొత్తం పేగుబంధం దిగిపోయింది. ఎట్లయితే పేగుబంధం ఫస్ట్ టీఆర్ఎస్ ఉండే, ఆ తర్వాత అది బీఆర్ఎస్గా మారింది. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఐఆర్ఎస్గా మారేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి మనకు. ఎందుకు? టీఆర్ఎస్ ఏమో తెలంగాణతో ఉంటుండే, తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు అందరు కష్టం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకు అయ్యిండు, అల్లుడు అయ్యిండు, ఆయన రాజ్యసభ అయ్యిండు, మంత్రి అయ్యిండు. సరే అయ్యిండ్రు, అయిపోయింది, దానికి మనం ఏం చేయలేం. మాట్లాడరని మీరు ఎలా అనుకుంటారు? అది అట్లా అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణ పేరు లేదు కదా, బీజేపీలో కూడా తెలంగాణ పేరు లేదు కదా. దయచేసి మేము ఉద్యమం పేరుతో రాలేదండి ఇక్కడ.
మీరు గమనించాలి మన నేషనల్ పార్టీ. నేనేమంటున్నంటే ఈ పేగుబంధంతో త్యాగాలతోటి పోరాటాలతోటి సావుదాంగా తలకాయ నోట్ల పెట్టొచ్చి మేము చచ్చిపోయిన వాళ్ళకంటే మేమే గొప్ప అని చెప్పి మా కుటుంబమే రాజ్యాధికారాన్ని ఉంటుందని, లేదా తెలంగాణ విద్యార్థులు త్యాగాలు చేస్తే అమరవీర త్యాగాలని కూడా తమ త్యాగాలుగా తమ కుటుంబ త్యాగాలుగా చెప్పుకున్నటువంటి సోకాల్డ్ మేధావులుగా చలామణి అయ్యి 10 సంవత్సరాలు తమకు తాముగా సామంత రాజులుగా చక్రవర్తులుగా ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత సంక్షోభానికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 20 నెలల కాలంలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించే మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళ ఆధిపత్యం కొరకు. కైలాష్ గారు వారి ప్రశ్న ఏంటి అంటే, వారి అనుమానం ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బలమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తారో ఆ బలమైనటువంటి ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిప్పికొట్టేటువంటి క్రమం లోపల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు బలం చేకూర్చేటువంటి విధంగా కవిత వ్యవహారం ఉందనేదే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్. అంటే నేనేమంటున్నా, ఈ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ దేశ చరిత్రలో మొనగానిగా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు. దానికి ఒకవేళ నచ్చి ఆమె స్వాగతిస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పించినట్ట, లేదు కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, లక్షల కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది, దోపిడీ జరిగింది, అధికారులు దోచుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు దోచుకున్నారు అనేది ఎంక్వైరీలో తేలుతా ఉంది. తేలితే దానికి ఏమంటుంది, మా నాయన మీద నాకు ప్రేమనే ఉంది, మా నాన్న మంచోడు, కానీ దోచుకుందంతా కూడా సంతోషరావు, హరీష్ రావు, కేటీ రావు అని చెప్పేసి ఆమె చెప్పింది. అంటే చెప్పకనే చెప్తుంది. దోపిడీలో వాళ్ళ కుటుంబం యొక్క భాగస్వామ్యం ఉంది, మొత్తం దోచుకున్నారు, ఎంతో కొంత నాకు దక్కింది, కానీ మొత్తం ఇంకా దక్కాల్సి ఉండే, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను ఉండవలసిండే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తప్పుకొని నాకు ఇవ్వవలసి ఉండే, ఏమని చెప్పుకుంటుందో దేనికోసం చెప్పుకుంటుందో అది కాలం నిర్ణయిస్తుంది సోదరా. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా జారి పడితే, వారు కైలాష్ గారు చెప్పినటువంటి కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. అంటే శంకర్ గారు సమభాగాల్లో పంచలేదు కాబట్టి ఆమె పార్టీ మీద తిరుగుబాటు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్క మాట నేనేమంటున్నానంటే, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జారి పడితేనో, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు వస్తేనో, వాళ్ళ ఇంట్లో ఏదన్నా అయితే కూడా దానికి రేవంత్ రెడ్డి గారి కారణమా? వాళ్ళ అసలు వాస్తవంగా ఈ డిస్కషన్ లో మేము పాల్గొనకూడదు. అయినా మీరు అడిగినరు, తర్వాత సమాజం చర్చించుకుంటుంది, ఏదో లేనిపోని ఇప్పుడు అనుమానం పాత రోగం అని రేవంత్ రెడ్డి గారి మీద అనుమానాలు లేవనెత్తుతున్నారని మీరు అంటున్నారు, లోకం అంటున్నారని మీరు అంటున్నారు, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మేమేమంటున్నామంటే, వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సంఘర్షణకు, వాళ్ళ ఇంట్లో జరిగిన క్షుద్ర పూజలకు మాకు సంబంధం లేదు. మేము ప్రజాపాలన కొనసాగించుకుంటూ ముందుకు పోతాం, కానీ కవిత తీసుకునే నిర్ణయాలకు ఆమెకు సంబంధం, వాళ్ళ పార్టీకి సంబంధం, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి ఐఆర్ఎస్ గా మారవచ్చు. బాలరాజు గారు ఏమంటారు? ఇప్పుడు కైలాష్ గారు చెప్పినటువంటి కొన్ని ప్రశ్నలు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిరు ఆయన. అంటే కైలాస్ నేత గారి పట్ల కానీ, కైలాస్ నేత గారి యొక్క నేపథ్యం పట్ల కానీ మాకు బాగా చాలా ప్రేమ ఉన్నది. వారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ సమయంలో ఎటువంటి ధోరణి వ్యవహరించిందో కైలాస్ నేత గారు చూశారు. ఎందుకంటే ఉస్మాన్ షీట్తో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చేష్టల మీద, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద, తెలంగాణ ఏర్పాటు పట్ల వారు కూడా మాతో గొంతు కలిపి కొట్లాడిన వాళ్ళు. ఓకే, ఈ రోజు వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని ఇంత అన్యాయంగా విమర్శించడం అనేది సబబు కాదు. ఇలా కేసీఆర్ గారి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం, ఇప్పుడున్నటువంటి ఆ పదవుల కోసం పెదాలు మూసే నాయకులు, జెండా ఎత్తుకునేవారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ విధంగా కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దీక్ష భూని తెలంగాణ రాష్ట్ర సాధనలో తన యొక్క జీవితాన్ని సైతం అర్పిస్తానని చెప్పేసి ఒకవైపు మాట్లాడినారు. ఇలా పార్టీ బాలరాజు గారు ఒక్క మాట నువ్వు ప్రాణత్యాగం కొరకే పోతే 10 సంవత్సరాలు మీకు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, ఛానల్ వచ్చింది, దాదాపు 1300 కోట్ల రూపాయలు 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి, మీ కుటుంబానికి మొత్తం పదవులు వచ్చినాయి. తెలంగాణలో మీరు ఆడిందే ఆట, పాడిందే పాట నడిచింది. ఓడిపోయిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిర్రు, తెలంగాణ వ్యతిరేకులకు పదవులు ఇచ్చిర్రు, మంత్రి పదవులు ఇచ్చిర్రు, మా ఆంధ్ర వాళ్ళని కాంట్రాక్టులు చేసిర్రు, ఆ తెలంగాణ వాళ్ళకి ముళ్ళుగుచ్చుకుంటేనేమో మళ్ళీ ముళ్ళుగుచ్చిర్రు, ఉద్యమకాలను జైల్లో పెట్టిర్రు. మీ చరిత్ర తెలియని అటువంటి వాళ్ళకు చెప్పండి బాలరాజు గారు. నేనేమంటున్నానంటే, ఇవాళ తెలంగాణ సమాజానికి మసిపూసి మీరు ఆడిన ఆట నడిచింది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీలో ఉన్నటువంటి అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి మా మీద నెట్టేటువంటి కార్యక్రమం. నేనేమంటున్నా, 1200 పైచీలుగా జరిగినటువంటి మరణాలకు మరి ఇవాళ మీరు ఆలోచన చేస్తే ఆ త్యాగాలకు ఏమిచ్చి వెలగడతారు మీరు?
మీరు ప్రాణత్యాగం కొరకే ప్రయత్నం చేసి తెలంగాణ తెచ్చినామంటారే, చచ్చిపోయినటువంటి వారి యొక్క కుటుంబాలకు మనం ఏమిచ్చి తీరుస్తాం? కాబట్టి మీకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చింది, నీ కొడుకు 10 సంవత్సరాలు ఏలిండు, నీ అల్లుడు ఏలిండు, కాళేశ్వరంలో 100 కోట్లు దోచుకుంది. ఇప్పుడు అక్క చెప్పింది కవితక్క. కాబట్టి ఇంకా బయటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ మారబోతుంది. ఇప్పుడు ప్రధానంగా శంకర్ గారు ఏదైతే కైలాస్ నేత గారు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అసంబద్ధమైన ఆరోపణలుగా బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ గతంలో ఈ రోజు మీరున్న కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాల పైన ఎట్లా కొట్లానో మీకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ మా 2 నాలుకల విధానం, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఆ రోజు తెలంగాణకు మీరు చేసినటువంటి పాపం, ఏదైతే డిసెంబర్ 9, 2009 ప్రకటన, ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారి దీక్ష, తెలంగాణ ప్రజల పోరాటం, అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, ఉస్మాన్ శ్రీ కావచ్చు, కాకతీయ కావచ్చు, మిగతా విద్యార్థి నాయకుల పోరాటం, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల పోరాటం తోటి ఢిల్లీ దిగి వచ్చి కేసీఆర్ గారి యొక్క ప్రాణాన్ని కాపాడాలి. బాలరాజు గారు, ఉద్యమాన్ని మీరు ఒక ఉద్యమ నాయకుడు అయ్యి ఇట్లా తప్పుగా సమాచారం ఇవ్వకూడదు. కేసీఆర్ ఆ రోజు నీళ్లు తాగి విరమించుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు విద్యార్థుల కోసం మన అందరం ఆయన శివయాత్ర చేద్దాం. ఒక్క నిమిషం అండి, నేను జర్సన్ గారితో మాట్లాడతాను, ఒకసారి జర్సన్ గారితో మాట్లాడతాను. బక్క జర్సన్ గారు, అంటే మీరు 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 ఇప్పుడు ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో లేరు, కాంగ్రెస్లో లేరు, బీఆర్ఎస్లో లేరు, ఏ రాజకీయ పార్టీలో లేరు. కానీ కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి నాయకులుగా, మొత్తము రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి నాయకులుగా, మేబీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళలో మీరు కూడా ఫస్ట్లో ఉంటారు. ఈ మొత్తం రాజకీయాన్ని, కవిత గారు సస్పెన్షన్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారండి మీరు? ఫిబ్రవరి 10వ తారీఖున అప్పటికి తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. చాలా మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగాలు చేస్తా ఉన్నారు. ఆ తరుణంలో నేను చెప్పిన డేట్ రోజున అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరియు కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు కలిసి ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే కంపెనీ పెట్టిండ్రు. ఈ కంపెనీ పెట్టి ఆ రోజుకెళ్ళే కంప్లీట్ గా దందాలు నడిచినాయి. నేను ఇది డాక్యుమెంట్ సాక్ష్యాలతో సహా చెప్పిన, దీన్ని ఖండించడానికి ఎక్కడదాకా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది ఈడీ దాకా పోయింది. మొన్న లిక్కర్ స్కామ్ అప్పుడు కూడా ఇది బయటకు వచ్చింది. సృజన్, ఇంకొక ఆమె విందుల మందుల అన్నట్టు ఆమె, ఈ నలుగురు కలిసి కంపెనీలో భాగస్వాములు ఉంటారు. అందులో రేవంత్ రెడ్డి గారు ఖండించి ఈడీ మన కవిత గారి ఇంటి పైన ఎందుకు రైడ్ చేయరు, నన్ను ఎందుకు అడుగుతుండ్రు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. నా బామ్మర్ది ఉంటే నేనేం చేయను. ఆయన పేరే సృజన్. ఇవి ఇవాళ బయటకు వచ్చి సస్పెన్స్ దాకా వచ్చినా కానీ ఇవి బీజాలు ఎప్పటికెళ్ళో లోపల ఉన్నాయి. వీళ్ళందరూ ఒక సిండికేట్ లెక్క పనిచేస్తా ఉన్నారు. సిండికేట్ లెక్క ఈ దుకాణం నడిచింది. దాన్ని సౌత్ గ్రూప్ అంటారు. సౌత్ గ్రూప్ పెట్టుడు చాలా పెద్ద ఎత్తున నడిచింది. నేను గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన, చాలా మంది నమ్మలేదు. ఈమెను అరెస్ట్ చేయడానికి, అరెస్ట్ ఆపడానికి కూడా గతంలో ఈ టీం చాలా మంది ట్రై చేసిండ్రు. కానీ ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ ను లోపటేయాలంటే ఈమె అరెస్ట్ ఆపడానికి రేవంత్ రెడ్డి బాగా ప్రయత్నం చేసిండు. ఇలా కుటుంబస్తులు కాదు, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఇది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక టీం ఉన్నది. ఇలా వీళ్ళు సృజన్ గాని, కల్వకుంట్ల కవిత గారు కానీ, వీళ్ళందరూ ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్, గాలికి నేను చెప్తలేను. అయితే ఇక్కడ కేజ్రీవాల్ ను లోపటేయాలంటే ఖచ్చితంగా ఈమె పోవాలి. ఈమె పోతేనే కేజ్రీవాల్ లోపలికి పోతాడు. కేజ్రీవాల్ లోపలికి పోతేనే ఢిల్లీ వాళ్ళ చేతికి వస్తుంది. కాబట్టి ఈమెను ఖచ్చితంగా లోపలి పంపాలని చెప్పి ఆ రోజు లోపలి పంపారు. ఇందులో ఈ కుటుంబం మీద కానీ, వీళ్ళ మీద కానీ ఎక్కడ కూడా ఈ స్కామ్లకు వాళ్ళకు సంబంధం లేకుండా జరిగినటువంటి తతంగం ఢిల్లీ లిక్కర్ స్కామ్. వాళ్ళ స్కామ్ వాళ్ళ సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అండ్ కో సంబంధం ఉంది, ప్లస్ వీళ్ళకి సంబంధం ఉంది. ఇవన్నీ కూడా అన్ని మీరు గూగుల్లో కొడితే వస్తాయి. నేను చదువుతా, మీకు ఒప్పుకుంటే వింటారంటే నేను అది కూడా వినిపిస్తా. ఆ ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో బయటికి తీసుకొచ్చింది కూడా ఇటీవల సీఎం రమేష్ గారు ఎంటర్ అయిన తెలంగాణలో బయటికి తీసుకొని వచ్చింది, బెయిల్ దొరికేటట్టు చేసింది. ఢిల్లీ ఎలక్షన్ అయిపోయింది, ఇక మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని తీసుకొచ్చే టైంలో మొత్తం హెల్ప్ చేసింది సీఎం రమేష్. సీఎం రమేష్ ఇంట్లో రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత 6 నెలల పాటు వారి ఇంట్లో ఉన్నారు. ఇదంతా ఒక సిండికేట్ గా పనిచేసింది. చాలా రోజులు కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని ఈ విషయాన్ని నేను కొత్తగా ఏం చెప్తా, ఇవన్నీ వాళ్ళకి చాలా రోజులకెళ్ళి
ఇవి మల్లగుల్లాలు పడుతున్నారు. దీని విషయంలో ఏ విధంగా చేద్దామో అర్థమైతలేదు. ఈ రోజు ప్రజల నుండి ప్రభుత్వానికి భయంకరమైన వ్యతిరేకత అయింది. నేను ఏ పార్టీకి ఇవాళ నేను ఏ పార్టీకి బౌండెడ్ గా లేను, నేను ఎవరికి సపోర్ట్ గా మాట్లాడా. కానీ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత పెరిగింది. నంబర్ 1. రెండోది, స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసింది. ఏంది వాళ్ళ పైన మీరేం చర్యలు తీసుకుంటారని చెప్పి. ఈ లోపు ఏం జరగాలని ఒక పెద్ద డిబేట్ జరగాలి. ఆ డిబేట్ ఏంటంటే కాళేశ్వరం సిబిఐకి, దానిపైన కల్వకుంట్ల కవిత గారు స్పందించడం, ఇమ్మీడియట్ గా పార్టీ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం. ఇది ఆయన ప్రేరేపణ లేకుండా జరిగింది సస్పెన్షన్ అనేది. కానీ ఈమె స్పందించడం మాత్రం అంత డైరెక్షన్. ఈ రోజు బీసీ ఉద్యమం రేవంత్ రెడ్డి తీసుకుంటారు, దాన్ని ఇద్దరిని మార్కెట్ లో తీసుకుపోతారు. ఎవరెవరు? తీర్మాన్ మల్లయ్య, కల్వకుంట్ల కవిత, ఇద్దరు కూడా మార్కెట్ లో తీసుకుపోతారు. ఇంకో కామెంట్ పాయింట్ చెప్తా. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీర్మాన్ మల్లయ్య సస్పెండ్ అవుతారు, బీఆర్ఎస్ కి వెళ్ళి కల్వకుంట్ల కవిత గారు సస్పెండ్ అవుతారు. వీళ్ళిద్దరు ఎందుకు అవుతారంటే ఆయన అక్కడ ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈమె ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ డైరెక్షన్ కూడా మొత్తం ఇచ్చేది రేవంత్ రెడ్డి. ఈ రోజు బీసీల మీద ప్రేమ ఉంటే దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాం. ముఖ్యమంత్రి రాజీనామా చేసి బీసీకి ఇవ్వను, హోంమంత్రి బీసీకి ఇవ్వను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బీసీకి ఇవ్వను, ఇంకా ఆయన విద్యాశాఖ బీసీకి ఇవ్వను. ఆయన దగ్గర ఎందుకు పెడుతుంది? ఇంకా బీసీల మీద ప్రేమ ఉంటే. బీసీలకు బిచ్చమయ్యాడు, కానీ బీసీలకు మాత్రం 42% కావాలని చెప్తారు. దమ్ముంటే రేపు 42% బీసీ ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పమని చెప్పండి. చెప్పరు. ఇవాళ ఒక చరిత్రాత్మకమైన విషయం జరిగింది. కైలాష్ గారు ఆ సబ్జెక్ట్ తీసింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏందనంటే కాళేశ్వరం ఎంక్వైరీ జరిగిపోయింది. ఆయన ఎవరో పిసి ఘోష్ గారు వచ్చేసిండ్రు, మొత్తం పేర్లు బయట పెట్టినని చెప్పారు. ఇవాళ పిసి ఘోష్ గారి మీదనే కేసు ఫైల్ చేయించిన నేను. కేంద్ర విజిలెన్స్ కమిషన్ లా ఈయన కమిషన్ కు తలలేదు తోకలేదు, కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు రేపంచలు ఆయన తిరగాలి, వీలుగా తిరుగుడు. కమిషన్లు దిగిన వాళ్ళు రేపంచని ఢిల్లీ చుట్టూ వాళ్ళు తిరగాలి. ఆ ఏర్పాటు చేసినాం అది. ఆయన దొరికిపోయింది అక్కడ. ఇది 100% రేవంత్ రెడ్డి గుసబెట్టి రాపించినటువంటి అంశం అని. ఎందుకంటే బ్రదర్, ఇవాళ అధికారంలో బీఆర్ఎస్ అధికారం లేదు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు మేము కొట్టాలని 179 కేసులు వేసినా కొట్ట. ఇవాళ వాళ్ళ అధికారం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకుంది. ఈ రోజు నీవు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటావు మేఘా కృష్ణారెడ్డిని. నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన అందరు మాట్లాడారు. ఒక్కరు కూడా నా బీజేపీ గాని, నా ఎంఐఎం గాని, నా కాంగ్రెస్ గాని, రేవంత్ రెడ్డి గాని ఎవ్వరికి ఎందుకు దమ్ము లేదు మేఘా కృష్ణారెడ్డి పేరు తీయనికి? కాంట్రాక్టర్ పేరు లేకుండా అసలు కమిషన్ లిస్ట్ ఎట్లా నడుస్తుంది? ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు బయటకు వస్తారు, హరీష్ రావును తిడతారు, కేటీఆర్ ను తిడతారు, అందరు తిడతారు, ఓకే. కానీ మేఘా కృష్ణారెడ్డి అనే పేరు నేను ఎందుకు తీయలేదు? వీళ్ళిద్దరే దోసుకున్నా అని చెప్పిన ఎందుకన్నారు? అలా మర్డర్ ఇప్పుడు ప్లాన్ చేసిన వాళ్ళు వీళ్ళు అసలు మర్డర్ చేసిన వాళ్ళు వదిలేసి మీరు వీళ్ళు ప్లాన్ చేసినారు ఎక్కడిది? ఈ రోజు 101% బీఆర్ఎస్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, అంటే కొంతము ఈ రాజకీయ చాణక్యులల్లా కేసీఆర్ 100% చాణక్యుడే. ఆయన 100% డౌట్ లేదు. రేపు రాబోయే నష్టాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా క్యాన్సర్ అనేది బీఆర్ఎస్ మొత్తం వ్యాపించకుండా ఈ రోజు దాన్ని నష్ట నివారణ చేయడానికి ఈ రోజు ఆమెను సస్పెండ్ చేసింది. ఇంకోటి 101% ఒక ఛాలెంజర్ చెప్తున్నా, ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొరికిండు చూసిరా? ఓటుకు నోటు దొరికిన దాంట్లో కూడా వీళ్ళు 2010లో ఏదైతే కంపెనీ ఏర్పాటు చేశారో ఎందుకంటే అది కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడిచిన దాన్ని మనం చర్చలో పెట్టి అనవసరంగా మనం ఏదో విషయం వెళ్ళగట్టి చర్చలు కవిత గురించి మాట్లాడాలి. జగన్ గారు ఇష్యూ ఏమున్నది? నేనేమంటున్నా, మీరు కవిత పెట్టినటువంటి కవిత లేబట్టినటువంటి అంశాల మీద మీరు మాట్లాడుతున్న గౌరవం ఉంటుంది. ఎవరు? ఏం సంబంధం రేవంత్ రెడ్డి గారు? ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 20 నెలలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు వాళ్ళ ఇంట్లో జరిగిందని మాకేం సంబంధం? రేపు మా ఇంట్లో ఇంకో సంఘటన జరిగితే బీఆర్ఎస్ ఇప్పుడు నువ్వు నాకు గెలికినావు కదా, ఇప్పుడు నేనే చదువుతా. అదే బ్రదర్, ఇప్పుడు నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు. నువ్వు నాకు ఎవిడెన్స్ చెప్పమని అంటున్నావు, నేను చెప్తా. ఒక్క నిమిషం ఓపికతో నుండు.
ఒక్క నిమిషం ఓపికతో నీకు చెప్తా కదా అవునండి, నీకు. ఆ రోజుల్లో ఆ, కలిసి ఇగో చేయొచ్చు, మళ్ళీ తర్వాత ఇగో 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 వదిలేసుకోవచ్చు. ఇగో. మళ్ళీ మనం ఏం సంబంధం? ఇప్పుడు ఒకనాడు బీఆర్ఎస్ డ్రామా పార్టీ చేయద్దు, ఇవే ఓ, చెప్తున్నా. 2010లో ఉద్యమం నడుస్తుండే. తెలంగాణ ఏం తెలంగాణ ఉద్యమం? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి has elect that the BJP has been throwing mud on him in Delhi liquor scam. దర్శన్ గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రేవంత్ రెడ్డి పేరు ఎందుకు దర్శన్ వచ్చింది? గారు, ఒక్క మాట అరే మీరు పైన మీరు ఈడీ స్టేట్మెంట్, ఈడీ స్టేట్మెంట్ చదువుతున్నా. బ్రదర్, ఇవాళ ఎవరైతే సిబిఐకి నేనేమంటున్నానంటే, రాసిండ్రో ఆ సిబిఐ స్టేట్మెంట్ రాస్తున్నా. ఇటు నువ్వు ఇప్పుడు వ్యూవర్స్ అందరు ఇంటుండ్రు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవునండి, రేవంత్ రెడ్డి నా నేనేమంటున్నా, పేరు అని ఇచ్చిన చూస్తున్నటువంటి స్టేట్మెంట్. వాళ్ళకు కూడా In తప్పుదో Delhi పట్టించి liquor scam అంశాన్ని నువ్వు and linking ఇప్పుడు him ఏం to జరుగుతుంది? company which was closed కేసీఆర్ ఎందుకు long back, సస్పెండ్ in చేసిండు? which కేసీఆర్ he was a కవిత director for లేవన్నటువంటి only అంశాల గురించి 15 days. మాట్లాడండి దర్శన్ గారు. 15 రోజులు మాత్రమే మీరు ఉన్నాడని చెప్పిండు. మీరు ఇట్లా 15 రోజుల తర్వాత మాట్లాడితే ఎవరైనా ఆ మళ్ళా చర్చలో పస ఉండదు. సూదిని సృజన అయిండు. ఇక గట్టి కొర్రకు మీరు బ్రదర్, నువ్వు చెప్తే దయచేసి వాస్తవం. నేను ఇంకా నువ్వు అరగంట చెప్పు. నేను మాట్లాడా, ఒక్క నువ్వు నిమిషం, అరగంట చెప్పిన మంచిగా మీరు వింటా. అన్నదానికి నేను చెప్తా, మీరు రైట్, వినండి. చెప్పు. నేను మాట్లాడాను, Yes, చెప్పు. అయిపోయింది కదా, మీరు చెప్పండి. ఇప్పుడు జడ్సన్ గారు సమాజంలో అన్ని వర్గాలను చూసిరు, ఇగో వాళ్ళు నువ్వు కాంగ్రెస్ తో ఎంతసేపు ఉన్నారు. చెప్తావు చెప్పు. నేను చెప్పేటప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు చెప్పు. వినండి వినండి వినండి. నేనేమంటున్నంటే, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కలిసి చేయొచ్చు, తర్వాత వదిలేయచ్చు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లకు రావచ్చు, బీఆర్ఎస్ మీద కొట్లాడొచ్చు, అదంతా ఒక పక్షం. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలకు కైలాష్ గారు ఒక్క నిమిషం రేవంత్ అండి. రెడ్డి గారికి కాంగ్రెస్ కి ఏం సంబంధం అంట? నేను మీకు వాళ్ళ స్పష్టంగా చెప్తా, కుటుంబంలో నేను మీకు స్పష్టంగా జరిగేటువంటి చెప్తాను. అంతర్గత ఆధిపత్యము, కైలాష్ గారు సంపదలో ఒక్క నిమిషం. జరుగుతున్నటువంటి ఆధిపత్య కైలాష్ గారు, ధోరణికి జరుగుతున్నటువంటి పోరాటం తప్ప అది కాంగ్రెస్ పార్టీకి, ఒక్క రేవంత్ నిమిషం రెడ్డికి. అండి. కైలాష్ గారు, జడ్సన్ గారు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, జడ్సన్ గారు ఏమంటున్నారంటే, కవిత గారికి రేవంత్ రెడ్డి గారికి సంయుక్తంగా వ్యాపారాలు ఉన్నాయి, కొన్ని కంపెనీలలో వారు పార్ట్నర్లుగా ఉన్నారు. సో కాబట్టి అధికారంలో ఉన్నన్ని రోజులు కవిత గారు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిర్రు. ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయన కవిత గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మధ్యలో సూదిరి సృజన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు వ్యవహారం అంతా నడిపిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆధారాలతో కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తూ చెప్తా ఉన్నారు. అవన్నీ ఈ చర్చకు సంబంధించినటువంటి రిలేటెడ్ గానే కనబడతా ఉన్నాయి కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నాయి వీళ్ళ పేర్లు. అరే, ఇప్పుడు మాట్లాడగా వినండి. ఇప్పుడు నేనేమంటున్నంటే, కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అనేక మంది చౌదరులతోటి వ్యాపారం చేసినట్టుగా అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఆంధ్రకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతోటి తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల వర్కులు చేసిరు. అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీల వర్కులు కావచ్చు, తెలంగాణలో ఏడ జరిగినా వీళ్ళంతా చేయించుకున్నారు. వాళ్ళ పార్ట్నర్లు ఒకరికొకరు మెచ్చుకున్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఈయన మెచ్చుకుండు, ఆయనను మెచ్చుకుండు, అవన్నీ నడిచిపోయినాయి. కానీ ఇవాళ జరుగుతున్న కుటుంబ సంక్షోభానికి రేవంత్ రెడ్డి గారికి ముడి పెడితేట్లండి? కోడిగుడ్డుకు ఏదో నెత్తికి పోటీ పెట్టి ఇవాళ పీకేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళకు సంపదలో కావచ్చు, రాజ్యాధికారంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ లిక్కర్ స్కామ్ లో అప్పుడు ఆ రోజు పోయినందుకు సరిగ్గా స్పందించకపోవడంతో ఏదో వాళ్ళలో జరిగినటువంటి దాన్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇరికిచ్చే ప్రయత్నం మీరు చేస్తే అది తెలంగాణ ప్రజలు గానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గానీ సిద్ధంగా లేరు. ఏం సంబంధం అండి? అవునండి, సుజనా చౌదరి మా పార్టీ అండి. మీరు అంటారు కదా, సుజనా చౌదరి ఎవరండి? ఎవరు అరెస్ట్ చేసింది? ఎవరు? భారతీయ జనతా పార్టీ. సుజనా చౌదరి ఎవరు? బీజేపీ. కాంగ్రెస్ కి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? అడ్వైజర్స్ ఉన్నారు. కైలాష్ సూదిని సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి బావమరిది అని చెప్పేసి ఆయన పేరు చెప్తా ఉన్నారు. సుజనా చౌదరి కాదు, సూదిని సృజన్ రెడ్డి. సూదిని సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి బావమరిది. సూదిని సృజన్ రెడ్డి మధ్యలో ఉండి కవిత గారికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు ఈయననే మధ్యలో ఉన్నాడు అని చెప్పేసి జడ్సన్ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని బదనాం చేస్తానికి వాళ్ళు ఏ రకంగా చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? మీరు చెప్పలేకపోతున్నారు. అప్పుడెప్పుడో కలిసిన్నారు, అప్పుడెప్పుడో టిఫిన్ చేస్తున్నారు, అప్పుడెప్పుడో. ఒక్క నిమిషం. అరే నువ్వు మధ్యలో ఒక నిమిషం ఆగి చెప్తాగా నీకు. ఒక్క నిమిషం ఆగిగో. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా ముఖ్యమైన 2022 జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది? లెట్ అఫీషియల్ ఏజెన్సీస్ ఎంక్వైరీ విత్ హూమ్ సూదిని సృజన్ రెడ్డి హ్యాస్ బీన్ ఇన్ బిజినెస్ డీలింగ్స్. ఏ బిజినెస్? లిక్కర్ స్కామ్ లో. లిక్కర్ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇప్పించింది రేవంత్ రెడ్డి.
త్రూ సీఎం రమేష్ గారు గమ్మతుందేమండి దేశంలో మరి ఎవరు ఇప్పించారు? ఎవరిప్పిస్తారు? చట్టపరంగా వాళ్ళు తెచ్చుకోవాల్సిన చోట తెచ్చుకున్నారు. టైం అయిపోయింది, ఛార్జ్ షీట్ వేయకపోతే వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఒక కేసు ఇస్తారు, ఆ ఇచ్చినప్పుడు టైం అయిపోయిన తర్వాత ఆ ఆర్గ్యుమెంట్ అలో బలం ఉంటే వస్తుంది. ఇటువంటి పిచ్చి మీరు చర్చలో స్పష్టం ఉండాలి. మీరు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారి మీద నిందారోపణలు చేయడం కరెక్ట్ గా చేస్తున్నారు. అట్లా కాదు తప్పు చెప్తే నేను మాట్లాడతాను. గారు ఒక్క నిమిషం, బాలరాజు గారు అడుగుతున్నారు, ఒక్క నిమిషం చెప్పండి బాలరాజు గారు. సార్ ఇప్పుడు శంకర్ గారు మీ న్యూస్ లైన్ ద్వారా చెప్తున్నాం, కైలాస్ నేత గారిని స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణకు ప్రదాత అయిండు, ఇవాళ కైలాస్ నేత గారు మాట్లాడితే కేసీఆర్ గారేమో ఇవాళ పెద్ద ఎత్తున ద్రోహం చేసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చే క్రమంలో ఎవరు పంచర్ ఉన్నారు, ఎవరు తెలంగాణకు ద్రోహం చేసిర్రు, ఎవరు ద్రోహం చేసే వాళ్ళ పంచర్ ఉన్నారనే అంశాన్ని కైలాస్ నేత గారు తెలియదా? ఇలా వారు ద్రోహుల చెంతన వారు ఉండి, తెలంగాణకు వ్యతిరేకుల చెంతన వారు ఉండి, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారినేమో తెలంగాణ ద్రోహం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి మాటలు ఇవి. రెండో అంశం నేను అడుగుతా ఉన్నా సార్, ఇలా కవిత గారితో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధాలు ఉన్నవి, కవిత గారు రేవంత్ రెడ్డి గారితో ఏ బిజినెస్ లో ఉన్నారు, ఏ కంపెనీ పెట్టారు, ఇదొక అంశం. సూదిని సుజన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే టెండర్స్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మీరు చెప్పండి, నిన్నటి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉదయం వరకు మీ పార్టీ సభ్యురాలే, మీ పార్టీ నాయకురాలే కవిత గారికి రేవంత్ రెడ్డి గారితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి ఆరోపణలు ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నాయి, అది నిజమేనా? సార్ ఇప్పుడు నాకు వారి వ్యాపార సంబంధాలకు సంబంధించి కానీ వారికి రేవంత్ రెడ్డి గారితో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి నాకు తెలియదు. జర్సన్ గారు చెప్తా ఉంటే వింటా ఉన్నాను నేను. రెండోది నేను ఏమంటున్నంటే, ఇవి ఆరోపణలుగా టీవీలలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్ప నాకు పర్సనల్ గా వారికి సంబంధించిన డీటెయిల్స్ తెలియదు. జర్సన్ గారు చెప్తా ఉన్నారు. రెండోది నేను ఒకటే ప్రధానంగా పీసీఆర్ అది కొంచెం క్లోజ్ చేయండి, జర్సన్ గారు చూపిస్తా ఉన్నారు, ఆధారాలు చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు కైలాష్ ఇప్పటిదాకా తెలంగాణ దోసుకున్నారు అన్నారు కదా, 8 మంది అడ్వైజర్స్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి, ఇక పేర్లు 8 మంది అడ్వైజర్స్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ సీఎం రమేష్ అంటారు కదా, 8 మంది ఈరోజు 8 మంది వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఇప్పటికీ ఇవాళ తెలంగాణ పైసలు తింటున్నారు, వీళ్ళు తెలంగాణ పైసలు తింటున్నారు. ఎవరెవరు అనిల వావిల్ల, రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు డెవలప్మెంట్ క్వీన్, శ్రీరామ్ కర్రీ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వ మీడియా, సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారుడు, ఆదిత్యనాథ్ నీటిపారుదల జల వనరుల అడ్వైజరు, సీన్ ఆంజనేయ రెడ్డి బుద్ధవనం ప్రాజెక్ట్ కు ఆయన ఉన్నాడు, శ్రీనివాస్ రాజు తెలంగాణ ప్రభుత్వ సభ్యులు, మొత్తం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఏజెంట్లు, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా 6 సంవత్సరాలు అబ్స్కాండ్ అయిపోయినోని ఈరోజు అర్హత లేవని నేను డిఓపిటీలో కంప్లైంట్ ఇచ్చిన, డిఓపిటి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసి డిఓపిటికి క్లియరెన్స్ ఇచ్చి రిటైర్ అయిన వ్యక్తిని మళ్ళీ 7 నెలలు పెట్టారు. అదే కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డినేమో ఆయన రిటైర్డ్ అయితే తెలంగాణ బిడ్డ ఆయననేమో ఇమ్మీడియట్ గా తీసేస్తారు. ఏది 31 తారీఖే ఆయనకు ఎక్స్టెన్షన్ ఉండదు, ఏముండదు. అచ్చని ఒకటే చెప్తున్నా, బ్రదర్ మన కాళేశ్వరం దొంగలం పట్టుకున్నాం, మేఘా కృష్ణారెడ్డిని జైలుకు పెడతాం. ఇక ఈ రోజు హోంమంత్రి పవర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. మరి విజిలెన్స్ మీద ఎందుకు నమ్మకం లేదు రేవంత్ రెడ్డికి? తెలంగాణ విజిలెన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈయన టికెట్లు ఇవ్వలేదని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి వాళ్ళందరూ జైలుకు పంపిండు. మరి అదే విజిలెన్స్ కాళేశ్వరం పైన ఎంక్వైరీ ఎందుకు పెడతలేరు అంటే ఇవాళ మేఘా కృష్ణారెడ్డి అంటే జైల్లో పెడతారు. మేఘా కృష్ణారెడ్డి పేరు తీసే దమ్ము ధైర్యం అసెంబ్లీలో ఎవరికి లేదు. ఇప్పుడు కైలాష్ నేత గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మేఘా కృష్ణారెడ్డి అనేటోడు తెలంగాణ దోసుకున్నాడు, మేఘా కృష్ణారెడ్డి అనేది దొంగ అని ఒక స్టేట్మెంట్ చిన్నగి ఇచ్చి నువ్వు రేవంత్ రెడ్డి కండల్లా బట్టకత్తేవో చూద్దాం. ఒక్క నిమిషం. ఇవాళ శంకర్ గారు ఒక మాట అన్నారు, మెగా కృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణతో ఉద్యమంతో త్యాగాలతో తర్వాత తమ ప్రాణాలతో వచ్చినటువంటి తెలంగాణని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారేమో
నవయుగ కానీ లేకపోతే మెగా కృష్ణారెడ్డికి కానీ లేకపోతే తెలంగాణలో అన్ని ముఖ్యమైనటువంటి పోస్టులలో వాళ్ళే ఇచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళని అడ్వైజర్లను పెట్టుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో జరిగిన అన్ని టెండర్లలో ఆంధ్ర వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కంటిన్యూషన్ కొనసాగిస్తూ ఇవాళ మేము వచ్చిన కాలం ఏం చేసినామా? మేము కొత్త కాంట్రాక్ట్ ఇచ్చినామా? కాళేశ్వరం ఎవరు కట్టిండ్రు? కాదండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ఎవరి చేతిలో ఉండే, ఎవరు చేసిండ్రు? కాబట్టి నేనేమంటున్నానంటే అవునండి, ఇప్పుడు వాళ్ళు తెచ్చినటువంటి ఒక్క నిమిషం కాళేశ్వరంలో తెచ్చినటువంటి ఏదైతే నిధులు కానీ కార్పొరేషన్ కానీ సెంట్రల్ కి సంబంధించినటువంటి అనేక సంస్థలతోటి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రెండోది భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా గౌరవనీయులైన కేటీఆర్ ఏమన్నారంటే మీరు ఈడీతో దర్యాప్తు చేసినా మాకు అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం జడ్సన్ గారు, వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈడీతో చేస్తారా సిబిఐతో చేస్తారా మాకేం అభ్యంతరం లేదు, సిబిఐతో చేసినా మాకు అభ్యంతరం లేదు, ఈడీలతో అయినా చేసుకోండి, మేమేం భయపడం అన్నప్పుడు ఇవాళ ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఎందుకు భయపడుతుంది బిఆర్ఎస్ పార్టీ? బిఆర్ఎస్ పార్టీ తప్పు చేయకపోతే ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. నేను కైలాష్ నేత గారిని జడ్సన్ గారు అనే ఒక ప్రశ్నని స్పష్టంగా అడుగుతా, మీరు చెప్పండి దానికి. ఇప్పుడు జడ్సన్ గారు ఏమంటా ఉన్నారంటే గత ప్రభుత్వంలో మెగా కృష్ణారెడ్డి కావచ్చు, నవయుగ కావచ్చు, మీరు చాలా పేర్లు చెప్పారు కదా, వాళ్ళందరూ దోసుకున్నారు 10 సంవత్సరాల పాటు అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీతోని మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీని పోల్చిండు, ఇవన్నీ చేసిండు. మళ్ళీ అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి, అదే మెగా కృష్ణారెడ్డి గారికి ఇప్పుడు కొడంగల్ నారాయణపేట కానీ మిగతా ప్రాజెక్టులు కానీ సుంకిశాల గోడ పునర్నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చారు అనేది ఆయన ప్రధానమైనటువంటి ప్రశ్న. అవునండి, మరి తెలంగాణ నుంచి వేసినటువంటి వాళ్ళు టెండర్లు వేస్తే వాళ్ళకు కూడా వస్తుంది. ఇది ఓపెన్ టెండర్ కదా, గ్లోబల్ టెండర్ కదా, మీరు చెప్పారు కదా, మేము అదే చెప్తాము. మరి మీరు ఎందుకు చెప్తున్నారు త్యాగాలని? మీరు ఎందుకు పోరాటం అని చెప్తున్నారు? తెలంగాణ మట్టి బంధం, పేరు బంధం, ఉద్యమ బంధం అనేది మీరు చెప్తారు. మీరేమో మా రాజకీయ పార్టీకి మమ్మల్ని అపవాదిస్తారు. మీరేమో 20 నెలల కాలంలో 10 లక్షల కోట్లు మీరేమో అన్ని చేసుకుంటారు, వర్కులు చేసుకుంటారు, లక్షల అప్పుడు వాళ్ళు దోసుకుంటే ఇప్పుడు మేము దోసుకుంటాం అంటావు. ఓకే, రైట్. ఇప్పుడు అర్థమైపోయింది. మీరు ఎంత చెప్పినా ఏది చెప్పినా అటు తిప్పి చెప్పినా ఇటు తిప్పి చెప్పినా మీరు మా మీద మసి కూర్చే ప్రయత్నం జరుగుతుంది, అపవాదు చేసే ప్రయత్నం జరుగుతుంది. మెగా కృష్ణారెడ్డి ఇవాళ వచ్చిందా అండి? ఎప్పుడు వచ్చిందండి మెగా కృష్ణారెడ్డి? ఎప్పటి నుంచి ఉంటాండి? ఎందుకు లేదంటున్నా మీకు. ఎవరు దేనికి? ఎంక్వైరీ జరుగుతుంది కదా, అందరు బయటకు వస్తారు కదా, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా, సిబిఐ ఎంక్వైరీ బయటకు వస్తుంది. సిబిఐకి ఎందుకు ఇవ్వాలి ఎంక్వైరీ? సిబిఐ ఎందుకు ఇవ్వాలి? బీజేపీ చేతులు చుట్టూ బీజేపీ ఏమని చెప్తుండ్రు? ఆరోపణ ఏం చేస్తుండ్రు? తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నమ్మకం లేదా? అన్న మీద నమ్మకం లేదా? ఏసీబీ మీద నమ్మకం లేదా? ఈ రోజు డీజీపీ మీద నమ్మకం లేదా? తెలంగాణ పోలీస్ మీద నమ్మకం లేదా అంటున్నా. తెలంగాణ పోలీస్ నమ్మకం లేదా? ఈరోజు తెలంగాణ విజిలెన్స్ క్రికెట్ టికెట్లు ఇవ్వలేదని అక్కడ ఎంక్వైరీ పెట్టిండ్రు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు రేవంత్ రెడ్డి క్రికెట్ చూడడానికి టికెట్లు ఇవ్వకుంటే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారిని స్పెషల్ అధికారిగా పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేసిన పోలీసు వాళ్ళ పైన ఈ రోజు కాళేశ్వరం ఎంక్వైరీ చేపియడానికి తెలంగాణ పోలీసులకు చేత కాదనుకున్నాడా, లేకుంటే ఈయన చేత కాదనుకున్నాడా, లేకుంటే ఈయన బీజేపీ చేతిలో పెట్టాలనుకున్నారా? ఈరోజు బీజేపీ చేతిలో ఎందుకు పెట్టిండు? బీజేపీ ఏమన్నా పూసనా? సిబిఐ ఏమన్నా ఈడీ ఏమన్నా ఆ రెండు చెప్పు చేతల్లో పనిచేస్తలేవా? ఈరోజు బీజేపీ చెప్పు చేతల్లో పనిచేస్తలేవా? అధికారం నీ చేతిలో ఉన్నది, హోంమంత్రి నీ చేతిలో ఉన్నాడు, విజిలెన్స్ నీ చేతిలో ఉన్నది, ఏసీబీ నీ చేతిలో ఉన్నాడు. తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదు, స్వార్థంతో చేస్తున్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు అని అంటే మీరు ఇల్లేరా జడ్సన్ గారు? నమ్మకం ఉంటది మీకు? బీజేపీ తెలంగాణ పోలీస్ మీద నమ్మకం జైల్లో పెట్టిండ్రు. ఏ సిబిఐ అయితే ప్రియాంక మన రాహుల్ గాంధీ నమ్ముతాడు, ఆ బీజేపీ సిబిఐ కమిషన్ ఏమని ఆరోపణ చేశారు? కాంగ్రెస్
కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ అని నమ్మరా? చెప్తున్నారు. కాంగ్రెస్ పోలీసులు కాంగ్రెస్ నమ్మరా? కమిషన్ అని అంటే ఇక్కడ చెప్పట్లేదా? బీజేపీ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఇక్కడ సరే, మీ తెలంగాణలో బీజేపీ దృష్టిలో ప్రభుత్వం ఉందా, ఏముందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? నేనేమంటున్నా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మీరు ఎంత క్రిటిసైజ్ చేసినా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం 5 ఏళ్ళు పనిచేస్తుందండి. ఇంకో క్వశ్చన్ ఇస్తా. మీరు జనరల్ గారు మీరు ఎంత అక్కస్వెల్లా వచ్చినా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ శంకర్ ఒక నిమిషం, గారు, ఇంపార్టెంట్ ఇది. జడ్సన్ గారు. 2024 నవంబర్ 1వ తారీఖుకి వెళ్ళి డిసెంబర్ 2వ తారీఖు వరకు హైదరాబాద్ మీద కర్ఫ్యూ ఎందుకు పెట్టిండ్రు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజలకు ఎందుకు చెప్పాలి? నువ్వని చెప్పాలి. మొత్తం మనం టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతాం. ఒక్క నిమిషం నేను క్లియర్గా అడుగుతాను ఒక ప్రశ్న. కైలాష్ గారు, బాలాజీ గారు మీకు ఇస్తాను 1 minute. కైలాష్ గారు, వారు ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు సరే కవిత గారి అంశములో భాగంగానే ఇది కూడా, ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ వచ్చింది కాబట్టి, ఆమె ప్రెస్ మీట్ పెట్టింది కాబట్టి ఇదంతా చర్చ నడుస్తూ ఉంది. జడ్సన్ గారు చెప్పేది స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్. తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద రేవంత్ రెడ్డి గారికి నమ్మకం ఉంది. ఆయననే పోలీస్ బాస్ కూడా, అంటే హోంశాఖ మంత్రి కూడా ఆయననే. సో అలాంటప్పుడు విజిలెన్స్కి ఇవ్వచ్చు, లేకపోతే ఏసీబీకి ఇవ్వచ్చు, ఒక సిట్ ఏర్పాటు చేయొచ్చు, ఒక సిఐడి చేయొచ్చు, లేకపోతే ఇంకేదో తెలంగాణ స్టేట్ పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలతోటి దర్యాప్తు చేయించవచ్చు. ఆ దర్యాప్తులో భాగంగా మెగా కృష్ణారెడ్డిని కూడా, మరి ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి మెగా కృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు. అవినీతి జరిగినప్పుడు కట్టించిన వాళ్ళు అందరిది ఉంటుంది కదా, ఆయనను కూడా చేయొచ్చు అని చెప్పేసి ఆయన స్పష్టంగా అడుగుతా ఉన్నాడు. దానికి మీ సమాధానం ఏంది? నేనేమంటున్నంటే, అరే మళ్ళీ జర్సన్ గారు మేము మాట్లాడారు. నేనేమంటున్నంటే, ఇంటా బయట బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందంటే, మాకు తెలంగాణ రాష్ట్ర పోలీసుల మీద కానీ వ్యవస్థ మీద కానీ నమ్మకం లేదు, ఇది కాంగ్రెస్ కమిషన్, ఇది వేస్తుందే కావాలని కక్షపూరితంగా వేస్తుందని బయట ఇంటర్వ్యూలలో హరీష్ రావు గారు, కేటీ రావు గారు, మరొక రావు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ ఏమన్నది, మీరు ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటిగా మారి కావాలనే తొక్కి పెడుతుండ్రు, ఇది సిబిఐకి రావాలని చెప్పేసి ఏకగ్రీవంగా బీఆర్ఎస్ గాని బీజేపీ గారు చెప్పిండ్రు. కాబట్టే శాసనసభలో తెలంగాణ ప్రజలకు కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా సిబిఐకి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత తేల్చాల్సింది ఎవరండి? భారతీయ జనతా పార్టీ తెలుస్తుంది, లేదా సిబిఐ తెలుస్తుంది. తెలంగాణ పోలీసు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. జగన్ గారు గాజులు వేసుకోమంటారు, చేత కదా? మాట్లాడతానని నేనేమంటున్నా, చర్చలో అందరూ చెప్పిండ్రు, ఎమ్మెల్యేలు చెప్పిండ్రు, శాసన సభ్యులు చెప్పిండ్రు, మాజీ మంత్రులు పనిచేసే అడిగిండ్రు ప్రియాంక గాంధీ గారి మీద, మీ రాబర్ట్ వాడ్రా మీద అరెస్ట్ కేసులు పెట్టిన సిబిఐ మంచోళ్ళు ఇక్కడ తెలంగాణ పోలీసుల పైన మీకు నమ్మకం ఉండదు, బీజేపీ పోలీసుల మీద నమ్ముతారా? మంచి చెడు కాదు. దయచేసి ఏమంటారంటే, ఎవరైతే ఆరోపణ ఇస్తున్న వాళ్ళే అడిగిండ్రు. నమ్ముతారా? అమిత్ షా బీజేపీ నమ్ముతారా? అమిత్ షా మీరు అడ్డంగా మాట్లాడితే నేను చర్చలో పాల్గొనను. ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడదు. ఎవరు మాట్లాడుతున్నారు? అన్ని పిచ్చి ఆరోపణలు చేస్తున్నావు. ఏం ఆరోపణలు? కవిత గురించి మాట్లాడు, కవిత ఎలిగేషన్ చేసిన అంశాల మీద మాట్లాడు. కవిత నుంచి పక్క తీసుకొచ్చి తోడుగుడ్డి మీద ఈకలు వ్యక్తులు, రేవంత్ రెడ్డి మీద అక్కసేలు వెళ్ళగలుగుతున్నావు. ఇది కాదు కదా. ఇద్దరు తోడు దొంగలు, ఇటును కల్వకుండా కవిత రేవంత్ ఇద్దరు తోడు దొంగలు, నీకు తెలుసా? నీ గుండె మీద చెయ్యొచ్చు. కేసీఆర్ కూడా మరి ఇద్దరు తోడు దొంగలు చచ్చిపోతా ఉంటే కంపెనీలు పెట్టిండ్రు, వాళ్ళు సెటిల్మెంట్లు చేసిరు, దందాలు చేసిరు. నీకు తెలియదు, నువ్వు స్మాల్ కిడ్ నీకు తెలియదా? పని మంత్రులన్నా అడుగుతారు, నీకేం తెలుసు? నీకు తెలియదు, నీకు విషయాలు మాట్లాడక. నీకు తెలుసా? జర్సన్ భాయ్ మాట్లాడదు. ఏం కిడ్డు 45 ఏళ్ళు ఉన్నాయి, ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన, నువ్వు ఏం చదువుకున్నావు? నీకంటే అన్ని క్వాలిఫైడ్. పోయినా నువ్వు ఏ ఉద్యమాలు చేసినావయ్యా? ఏ ఊరు ఉన్నావయ్యా?
నువ్వు కార్పొరేషన్ చైర్మన్ చేసినావు, రాజశేఖర రెడ్డి తొత్తు సమైక్యవాదివి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏదో ఎవరు తెలంగాణ ఎవరు గురించి. నువ్వు అవునబ్బా, నీ తెలంగాణ సంగతి తెచ్చుకున్నాక ఈ రోజు ఏం చేస్తున్నావు? ఇవాళ 2వ నువ్వు ఏ తారీఖు ఉద్యమం చేసినావు? ఏ పోరాటం చేసినావు? నాకంటే ఎక్కున్నావా? ఇవాళ ఈ దినం నేను నీకంటే ఎక్కువ రేపు జైల్లో పోయినా జడ్జన్. బాధ్యత పెట్టుకున్నా, రాజశేఖర్ ఏం బాధ్యత బాధ్యత పెట్టుకున్నావు? పెట్టుకున్నా. ఓకేనా? మరి నీవు నువ్వు నా గురించి అట్లా వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. చర్చలో ఎప్పుడైనా చర్చలో అంశం గురించి మాట్లాడు. నువ్వు స్మాల్ కిడ్, నువ్వు ఏ ఉద్యమాలు చేసినావు, ఎన్ని పోరాటాలు చేసినావు, ఎన్ని కాలేజీలు పోయినావు? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పులు మోస్తుంది అక్కడ. శంకర్ గారు, చంద్రబాబు ఇది మంచి పద్ధతి కాదు. శంకర్ గారు, చర్చలో కేవలం మనం కవిత అంశమే, కవితకు సంబంధించిన ఇష్యూ గురించి మాట్లాడాలి. కానీ పిచ్చి మాటలు మాట్లాడతా రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలుగా మాట్లాడతారు. కైలాష్ గారు ఒక్క నిమిషం అండి, మీరు ఇద్దరు ప్లీజ్ 1 minute. చర్చలో కవిత అంశం మాట్లాడు. చేస్తుంది అన్న డౌటే లేదు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా పనిచేస్తున్నావు. కైలాష్ కాంగ్రెసా? తెలంగాణ జాగృతి కాంగ్రెస్ కుటుంబ సంబంధం. నేను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కాంగ్రెసా? నేనేమంటున్నా ఇప్పుడు నువ్వే అనిరుద్ధ్ రెడ్డి జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిన? కవితను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని ఇచ్చిండు. ఇప్పుడే అనిరుద్ధ్ రెడ్డి స్టేట్మెంట్ చూసుకో. ఇప్పుడు నువ్వు ఫ్లాష్ వస్తుంది. కాంగ్రెస్ లో కవితలు చేర్చుకోవద్దు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే నువ్వు చేర్చవద్దు అనిరుద్ధ్ రెడ్డి ఎవరు చేసుకుంటా అంటారు? ఒక్క నిమిషం ప్లీజ్ హోల్డ్ అని. ఇద్దరు మీరు పర్సనల్ గా పోకండి. మనం సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడదాము. బాలరాజు గారు చెప్పండి. బాలరాజు గారు మీరు చెప్పండి. ఎంతమందికి మీరు మైక్ అడిగిర్రు. సో వాళ్ళు అంటే మాట్లాడే క్రమం లోపల చంద్రబాబు నాయుడు గారితో రకరకాలుగా మాట్లాడతారు. ఈ పర్సనల్గా పోకండి. మీరు చెప్పండి. ఇప్పుడు అంటే వారు ఏమంటా ఉన్నారంటే ఉద్యమ సమయం నుంచి కూడా జడ్సన్ గారు చెప్పేటువంటి మాట ఏంటి అంటే ఉద్యమ సమయం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కవిత గారు కలిసే వ్యాపారాలు చేసిర్రు కొన్ని సందర్భాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఆ మాటలతో మీరు ఏకీభవిస్తా ఉన్నారా? సార్ ఇప్పుడు జడ్సన్ గారు వేసే క్వశ్చన్స్ కి కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్. వాస్తవంగా 20 నెలలుగా వారు ప్రశ్నించే ప్రశ్నలు అయితే గతంలో కేసీఆర్ ని మంత్రివర్గ విస్తరణ చేయలేదు అన్నావు కదా, ఈరోజు నువ్వు మంత్రివర్గ విస్తరణ చేయడం ఎందుకంటే అడుగుతా ఉన్నాడు. ఇక నువ్వు ఆంధ్ర అధికారులని అవకాశం వచ్చినప్పుడు చూపించండి. అది 1 నిమిషం. 8 మంది ప్రభుత్వ సలహాదారులు అంటే అంజనేయ రెడ్డి నుంచి ఆదిత్యనాథ్ దాస్ వరకు, అదే విధంగా అనేక మంది 8 మంది ఆదిత్యనాథ్ ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని నువ్వు తెలంగాణకు న్యాయం చేస్తామని అడుగుతా ఉంటాడు జడ్సన్ గారు. అదే విధంగా లక్షలాది కోట్ల రూపాయల సంబంధించినటువంటి కాంట్రాక్ట్లను గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీని మాట్లాడిన మెగా కిషన్ రెడ్డికి నువ్వు ఎట్లా అప్పచెప్తున్నావు అడుగుతా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసే ప్రతి అరాచకాన్ని 20 నెలలుగా ఒంటి కాలు పైన ప్రశ్నించే సూర్యుడు లెక్క, ప్రశ్నించే గొంతుక లెక్క జడ్సన్ అడుగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ అదే 10 సంవత్సరాలు బాలాదు నీ కేసీఆర్ యొక్క అరాచకాలని దోపిడీని కూడా అడిగిండు. మాకు తెలుసావని మీకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. నేనేమంటున్నా కాదు, మీరు మాట్లాడుతున్నారు కదా, జడ్సన్ గారిని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. జడ్సన్ గారి ప్రశ్నలు ఇవాళ తెలంగాణ సమాజం కూడా అడుగుతా ఉంది మిమ్మల్ని. ఎందుకు మీరు ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సలహా ఎవరైతే చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని తెలంగాణ నీటి వనరులను కాపాడుతారని ఎట్లా పెట్టుకున్నారని అడుగుతా ఉంది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం తరఫున జడ్సన్ గారు అడుగుతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంది. ఇలా గతంలో ఆంధ్ర అధికారుల గురించి అడ్డగోలుగా మాట్లాడిన నువ్వు ఇలా ప్రభుత్వ సలహాదారులు 8 మందిని ఎట్లా ఆంధ్ర అధికారులు నియమించుకుంటావు, ఎట్లా తెలంగాణకు న్యాయం చేస్తావు? వారందరూ చంద్రబాబు నాయుడు పంపినటువంటి ఏజెంట్లు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా అనేక రోజులుగా వాదిస్తా ఉంది. 2వ పాయింట్ అడుగుతా ఉన్నా సార్, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చినటువంటి నువ్వు మెగా కృష్ణారెడ్డిని ఇవాళ ఎట్లా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇస్తావని చెప్పేసి మాట్లాడుతావు. మాట్లాడవా అది మనం ఇంకోసారి పెట్టుకో. అది కవిత గురించి మాట్లాడవా? కవిత హరీష్ రావు దొంగతనం చేసిండు, సంతోష్ రావు దోపిడీ చేసిండు అని కవిత మాట్లాడిందాయా? దాని గురించి మాట్లాడు. చెప్పేది ఏం సంబంధం?
ఏ శంకర్ గారు ఇలా చర్చ ఏం పెట్టామయ్యా? మొదటి రోజు మంచి చర్చ పెట్టి మళ్ళీ ఇవన్నీ పక్క దొంగతీరులు తిరిగి బహిరంగ సభలలో మాట్లాడే ఆరోపణలు అన్నిటి కూడా ఈ సభలో ఈ ఒక చర్చలో తీసుకొస్తే గలీజుంటదయ్యా. చూసే వాళ్ళు లక్షల మంది చూస్తున్నారు. అంటే ఒక్క నిమిషం, కైలాష్ గారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అడిగేదైనా జడ్సన్ గారు నేనేమంటున్నా కవిత సంక్షోభం గురించి మనం చర్చలో రావాలి, కానీ నడుస్తా ఉంటది. ఇవన్నీ కూడా పిచ్చి కూడా మాట్లాడి అడ్డగోలిగా అనేటువంటి ఆరోపణలు చేస్తానే అవి రాజకీయ ఆరోపణలు. నేనేమంటున్నాంటే అసలు ఇవాళ బయటికి ఎందుకు వచ్చింది? ఆ తండ్రిని వదిలిపెట్టి బావ మీద ఆరోపణ చేస్తుంది, అన్న మీద ఆరోపణ చేస్తుంది, దయ్యాలున్నాయా అని ఆరోపణ చేసింది. అదే విధంగా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరిగింది కదా, ఆ జరిగేటువంటి దాంట్లో పస లేదు. మనం బీజేపీకి అమ్ముడు పోతున్నాం, బీజేపీ ఆలోచనలు అన్నిటిని కూడా విలీనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం అని ఆమె చెప్పిన వాటికి మాట్లాడమంటే ఎక్కడో మాట్లాడుతా ఉన్నారు. ఏమండి నువ్వే తీసుకొచ్చినావు ఇవన్నీ, కైలాష్ ఇవన్నీ నువ్వే తీసుకొచ్చినావు, ఇవి నడవలే, ఇవన్నీ పట్టుకొచ్చినావు, ఎంక్వైరీ కాళేశ్వరం అవన్నీ నువ్వే పట్టుకొచ్చినావు. మీరు ఇండివిజువల్ గా తీసుకొచ్చారు, అట్లా తీసుకురాకూడదు. నేనేమంటున్నాంటే కవిత సిల్వర్ జూబిలో ఒక లెటర్ రాసింది, నానా మనం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పోతున్నాం, వారిని ప్రశ్నించవలసి ఉండే మనం ప్రశ్నించలేదు, నీ మాటలో పసలేదు అని ఆమె అడిగింది. 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి దాంట్లో మంచిగుంది కాబట్టి మనంతా కూడా దాన్ని స్వాగతించమని చెప్పింది. సమాజానికి వ్యతిరేకంగా ప్రజలు కోరుకున్న దానికి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోతుంది కాబట్టి కవిత అవి కూడా వస్తుంది. కాబట్టి వాటిలో సంక్షోభంలో ఉక్కిపోయినటువంటి వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలే, కానీ మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నాం. కవిత ఎట్టపోతే మాకేంది, కవిత ఇంకో పార్టీ పెడితే మాకేం సంబంధం అండి? రేవంత్ రెడ్డి తెలుస్తే నీకు ఏ పోస్ట్ రాగిగా బాలరాజు గారు మీరు మాట్లాడండి, మీరు స్ట్రైట్ గా వచ్చి అడగండి ఏంటి అన్నది. మీ వాయిస్ ఎందుకో లో వస్తా ఉంది, స్ట్రైట్ గా వచ్చి అడగండి. మీరు కైలాస్ నేత గారిని 40% రిజర్వేషన్ ఇస్తాం, లేకపోతే మోడీ మెడల్ మోస్తాం అని చెప్పేసి తెలంగాణకు వచ్చి జబ్బర్ వచ్చిరు మీరు. ఇవాళ నేను అంటున్నాను, 40% రిజర్వేషన్ ఇచ్చిరా? మీరు జీవో పాస్ చేసిరా? ఆర్డినెన్స్ పాస్ చేసిరా? రాష్ట్రపతి ఉత్తర్వులు ఆమోదం పొందినాయా? పార్లమెంట్ డిస్కషన్ జరిగిందా? రాష్ట్రపతి ఉత్తర్వులో 9th షెడ్యూల్ మార్చిర్రా? ఇది మార్చలేకపోయారు, మీ చేత కాలేదు. తెలంగాణ బీసీ సమాజానికి రేవంత్ రెడ్డి నీ బ్యాచ్ అంతా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి, మొదటి పాయింట్. రెండో పాయింట్ అడుగుతా ఉన్నాను, ఇలా మీరు లెస మాట్లాడారు కదా, పీసీ ఘోష్ కమిషన్ అది తేల్చింది, ఇది తేల్చింది, రేపు కేసీఆర్ జైలు పోతుండు, హరీష్ రావు జైలు పోతున్నావు కదా, ఏం పోయింది మరి? ఏమైంది? సిబిఐకి ఎందుకు అప్పచెప్పినావు? నువ్వు అన్నావుగా పంజరంలో చిలుకలు, సిబిఐ మోడీ జేబులో ఉంటది, సిబిఐ మోడీ పిలిస్తే సిబిఐ వస్తుంది అన్నావు కదా, మరి ఇలా సిబిఐని ఎట్ట నమ్ముతా ఉన్నాను? ఒకవైపు నీ రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు సిబిఐని, రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న సూరవరం సుధాకర్ రెడ్డి సంతాప సభలో వ్యతిరేకిస్తాడు, మళ్ళీ వెంటనే సిబిఐకి అప్పచెప్తని చెప్పేసి 48 గంటల్లోనే పేటు ఫిరాయించి అసెంబ్లీలో ప్రకటిస్తారు. నేను అడుగుతా ఉన్నా కైలాస్ నేత గాని కాంగ్రెస్ పార్టీని, ఇవాళ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ వేసినావు, ఏం చేసినావు నువ్వు? 14 నెలలుగా దాని జీతం వేస్ట్, పైసలు పెట్టు, 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినండి. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు తేల్చింది ఏంటంటే 2:30 గంటలకు అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబం మీద, మా 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు మీద బురద జల్లే కార్యక్రమం తప్ప నువ్వు చేసింది ఏంటి అర్ధరాత్రి అసెంబ్లీలోనే అడుగుతా ఉన్నాను. ఇక రెండో మాట కూడా చెప్తా ఉన్నా సార్, ఇక నువ్వు పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీలు అన్నావు, 60 పేజీలకు కుదించినావు. 60 పేజీలు లేదు, 600 పేజీలు లేదు, అలా ఏమి తేల్చలేవు. ఏం చేసినావు? ఇక చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నావు కదా, నా స్కూలు ఆర్ఎస్ఎస్ స్కూలు, నా చదువు చంద్రబాబు నాయుడు, నా ఉద్యోగం రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ బంధం బలపడ్డది, స్కూల్ బంధం బలపడ్డది, చోటేబాయ్ బడాబాయ్ బంధం బలపడ్డది ఈ కేసు ద్వారా. కాబట్టి ఇవాళ ఏం చేస్తారంటే రేపు మళ్ళా మేము ఇచ్చిన ఏం తెలుసలేకపోయినా మేము అని చెప్పేసి మాట్లాడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేయబోతా ఉంది. శంకర్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100కు 100% కేసీఆర్ గారు మీరు చేసిన బదనాన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీ కర్రు కాల్చి వాత పెడతారని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. లైన్లో ఉండండి. రైట్, కైలాష్ నేత గారు చెప్తారా? బాలాజీ గారు చాలా ప్రశ్నలు అడిగారు, మిమ్మల్ని చాలా ప్రశ్నలు సంధించారు, చెప్పండి. డెఫినెట్ గా ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని, అది ఎమ్యూనిటర్లు పెట్టి కానీ, రాష్ట్రంలో ఉపాధ్యాయులను నియమించి కానీ, ప్రతి గ్రామానికి, ప్రతి వాడకు, ప్రతి పల్లెకు పోయి చట్టబద్ధంగా ఒక డెడికేషన్ కమిషన్ వేసి బీసీ కమిషన్ ద్వారా రావాల్సినటువంటి సమాచారం తీసుకొని తెలంగాణ సమాజంలో ఉండబడేటువంటి అనేక మంది మేధావులని అన్నిటి కూడా తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి
మనమంతా గ్రౌండ్ చేసుకుంటూ చట్టబద్ధంగా చెల్లడానికి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ కమిషన్ ద్వారా, తర్వాత డెడికేషన్ కమిషన్ ద్వారా రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క రాజ్యాధికారం కానీ, విద్యా ఉద్యోగ అవకాశాలను పెంచడం కోసం తన ప్రయత్నం చేసిండు. రాహుల్ గాంధీ గారి ఆలోచనని కామారెడ్డి గారిలో జరిగినటువంటి డిక్లరేషన్ కానీ కైలాష్ గారు 1 మినిట్ అవన్నీ చేశారు. కవిత గారి వెనకాల ఉన్నది, కవిత గారితో అవునండి, ఆయన అడిగిన దాంట్లో నేను చెప్తున్నా. నేనేమంటున్నా, కవిత గారి వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి గారేనా కాదా? ఒకటి స్పష్టం చెప్పండి. ఒకటి. రెండో విషయం, ఇలా ఏదైతే కమిషన్ గురించి మాట్లాడుతా ఉన్నారో, ఆయన స్వాతి ముత్యం అయితే, ఈయన హాని ముత్యం అయితే, మరి ఏ ముత్యాలు అన్ని కూడా కాలక్రమంలో బయటకు వస్తాయి. కానీ జరుగుతున్నటువంటి ఆరోపణల్లో, జరుగుతున్నటువంటి అవినీతిలో 100% హరీష్ రావు గారు ఉన్నారని చెప్పింది, సంతోష్ రావు గారు ఉన్నారని చెప్పింది. తర్వాత తన తండ్రిని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే అది ఒక్కడేసారిగా తండ్రి మీద కూడా చెప్తే బాగుండదు అనుకుందో, ఎట్లా అనుకుందో, లేకపోతే తండ్రి ఒక్కడే మంచోడని సర్టిఫికేట్ ఇదాల్సుకుందో, ఏం జరిగిందో వాళ్ళ కుటుంబ సంక్షోభం అని. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాలు మొత్తం వాళ్ళ కుటుంబంలో ఇవన్నీ కూడా సునామీని సృష్టించేవి, వాళ్ళలో అలజడి సృష్టించేవి తప్ప ఇది టీ కప్పులో తుఫాన్ లేక సమసిపోయేది కాదు. దీని వెనుక వాళ్ళున్నారు, నేనున్నా, నువ్వున్నా, నేనున్నా కాదు. వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆధిపత్య ధోరణి, కుర్చీ మీద యావా, నెక్స్ట్ ఎవరు ముసలాయనకి ఏమైనా ఇబ్బంది అయితే భవిష్యత్తులో సార్ నేనేమి చెడ్డ కోరుకుంటలేను. కాబట్టి కేటీఆర్ కూర్చోవాలన్నా, హరీష్ రావు కూర్చోవాలన్నా, కవిత కూర్చోవాలన్నా, దీని మీద నడుస్తున్నటువంటి చట్రబంధంలో ఇవాళ వచ్చినటువంటి ఆరోపణలు, దీనికి వాళ్ళే సమాధానం చెప్తారు. ఆమె పార్టీ పెడతదా పెట్టదా వేరే విషయం, మాకు సంబంధం. స్పష్టంగా అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సహకారం చేస్తారా? చూడండి, కాలంలో జరిగినటువంటి దాటికి ఎవరికి ఆ పార్టీకి వాళ్ళే బాధ్యులు తప్ప మా కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం వచ్చింది? వాళ్ళ మా పార్టీకి ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఉందో, పక్క బీజేపీ ఉంది. ఈమెతోని మాకేం అవసరం? మాకు అవసరం కూడా లేదు కదా. ఇవన్నీ కూడా కావాలనే ఒక రకమైనటువంటి దాంట్లోకి తీసుకుపోయి, అంటే వారికి ఉన్నటువంటి తప్పులన్నిటి కూడా బయట కనపడకుండా, ఆ వాళ్ళలో ఉన్నటువంటి లోపాలన్నింటి కూడా సరిచేసుకోవడం కోసం ఇలా కూతురు మీద జరిగింది. ఆమె నెట్టేసారు. మీకు చరిత్రలో చూస్తే అనేక మంది తెలంగాణ వాదులను కూడా వాళ్ళు ఆ రోజు సస్పెండ్ చేసారు. నరేంద్రని కాంచి, విజయ్ కాంచి, ఆ రోజు ఆ నాయకు ఆయన ఉన్నాడు, ఆయన కానించి వికారాబాద్ చంద్రశేఖర్ కాంచి అనేక మంది ఉద్యమకారులు, త్యాగదారులు పోయినరు. ఇవాళ వాళ్ళ కుటుంబ పాలన మొత్తం స్పష్టంగా 10 సంవత్సరాలలో అయింది. కాబట్టి ఆధిపత్యం కోసం ఒకరినొకరు కొట్టుకుంటా ఉన్నారు. కాబట్టి అది ఇవాళ బయటకు వచ్చింది. ఇక అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. అది బీఆర్ఎస్ అవుతా, టీఆర్ఎస్ అవుతుందా, లేకపోతే ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితి అవుతుందా, ఏదన్నా కావచ్చు. కానీ 100% ఇవాళ జరుగుతున్న పరిణామం బీఆర్ఎస్ యొక్క పతనానికే నాంది తప్ప ఇది భవిష్యత్తులో తెలంగాణలో మళ్ళీ ప్రజలతోని లేకపోతే తెలంగాణ వాదులతోటి మెప్పించుకునే కార్యక్రమం లేదు ఉండబోదు. కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి గారు లేరంటావు? 100% సంబంధం లేనటువంటి విషయం. అది రాజకీయ ఆరోపణలు చేస్తే చేసుకోనివ్వండి, మాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ కుటుంబంలో అంతర్గత సంక్షోభం. జర్సన్ గారు, ఫైనల్ గా మీరు ఒక మాట చెప్పండి. అంటే మీరు చాలా అంశాలు చెప్పారు, కొన్ని డాక్యుమెంట్లు చూపించారు, కొన్ని ఫోటోలు చూపిస్తా ఉన్నారు, ఎప్పుడు కూడా ఏదో ఫోటో చూపిస్తా ఉన్నారు. అంటే ఫైనల్గా ఏం చెప్పాల్సుకురు? ఈ మొత్తం వ్యవహారం వెనక కర్త, కర్మ, క్రియ, డైరెక్షన్, ఇది చేసేదంతా ఎవరు, నడిపించేది ఎవరు, నడిచేది ఎవరు? ఈ వ్యవహారం ఎక్కడ పోయి ఆగుతుందండి? గారు ఆడియో ప్లీజ్. జర్సన్ గారు మీ ఆడియో రావట్లేదు, ఏమైనా మ్యూట్ అయిందో చూడండి అక్కడ. మ్యూట్ అయింది. అయితే ఈ డాక్యుమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ కి తెచ్చిన డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ ఈ రోజు వీళ్ళిద్దరు ఏ సాక్ష్యం దొరకద్దని బీజేపీ ప్రభుత్వం వెబ్సైట్లకి వెళ్ళి ఊడబీకింది. ఇలా సుజను, రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, విందుల మందుల 4 పేర్లు ఉన్నాయి ఇందులో. మీకు అందరి వాట్సాప్ లో పంపుతా, దీంట్లో రేపు సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేస్తాను, ఏమి ఇబ్బంది లేదు. నేను సస్పెండ్ కాని కారణం కూడా ఇదే డాక్యుమెంట్, గుర్తుపెట్టుకోండి. నేను సస్పెండ్ కావడానికి కారణం ఇదే, నేను కాంగ్రెస్ పార్టీకి బయటికి పంపించడానికి కారణం ఇదే. కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడద్దు అని చెప్పేసి ఎన్నో మార్లు నాతో చెప్పిండ్రు, అవి నేను వినలేదు కాబట్టి ఈ రోజు నా సస్పెండ్ చేసి, వేరేది ఏం లేదు. సుజను, వెస్టర్, ఈ కంపెనీస్, మేఘా, వీటిపైన నేను పడ్డా కాబట్టి నా మీద ఇది చేసిండ్రు. నాకేం ఫరకేం పడది. ఈ రోజు వాళ్ళు
ప్రజా ఇవాళ రోజంటే ఇవాళ 2వ తారీఖు, ఇవాళ కూడా 6,000 కోట్ల బ్యాంక్ తెలంగాణ సెక్యూరిటీ బాండ్స్ ను ఆర్బీఐ బ్యాంక్ అమ్మింది. ఇవాళ మనం మాట్లాడుతుంటే జరిగింది. నేను చెప్తున్నా, నాకు ప్రభుత్వంకి వెళ్ళి నాకు ఎంత సమాచారం కానీ ఇవాళ నాకు వస్తుంది. ఇవాళ నాకు ఉండేటోళ్ళు నాకు ఉన్నది. ఇవాళ గత ప్రభుత్వం ఇవాళ ప్రమాణపూర్వకంగా చెప్తున్నా. నేను ప్రమాణపూర్వకంగా చెప్పే దమ్ము మీకుంటే చెప్పండి. 101% కల్వకుంట్ల కవిత ఎంబడి మనసా వాచ కర్మణ చెప్తున్నా. కల్వకుంట్ల కవితని వెనక ఉండి నడిపించేది మొత్తం రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ ప్రజలకు అందరికి తెలుసు. కాదు అంటే నేనేం చేయలేను. మీరు పార్టీ నుంచి సస్పెండ్ కావడానికి కారణం కూడా కవిత గారి ఇష్యూనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది 101%. ఎందుకంటే డే 1 కి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నేను బయట పెట్టినా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయట పెట్టినా, ఢిల్లీలో ఆమె ఎగ్జిబిషన్ పెట్టినా, లైగర్ సినిమాల పెట్టుబడులు పెట్టినా, ఈ విధంగా అనేకమైన బీసీల నియామకం వెనుక పెట్టినా, 2016 క్వశ్చన్ పేపర్ లీకేజ్ లో ఈమె పాత్ర ఉందని పెట్టినా, ఈ విధంగా అనేకమైన పెట్టినా దీన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి అయ్యేదాకా కాకుండా ముఖ్యమంత్రి కాగా నా మీద వేరే ఏమున్నది, ఎందుకు నా సస్పెండ్ చేయాలి, వేరే ఏం లేదు. కేవలము ఓన్లీ బికాజ్, చాలా సార్లు చెప్పినది, ఓన్లీ బికాజ్ ఆఫ్ కల్వకుంట్ల కవిత వీళ్ళ మీద కొట్లాడి ఇష్టం లేక నన్ను సస్పెండ్ చేసిన, వేరే ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ దుదిమెట్ల బాలరాజు గారు, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత గారు. సో ఇది ఇవాళ డిస్కషన్. మొత్తం ఫైనల్గా కవిత గారి వెనకాల ఎవరున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత వెనకాల ఎవరున్నారనేటువంటి ఈ ప్రశ్న ఇది చాలా రోజుల నుంచి ఉన్నది. ఇవాళతో కొంత క్లారిటీ వచ్చినట్టుగా కనపడతా ఉన్నది. సో కవిత వెనకాల రాజకీయంగా ఒక సంచలనమైన నిర్ణయం వెనకాల ఆమెను సస్పెండ్ చేయడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి ఆడించినట్టు కవిత రాజకీయంగా ఆమె అడుగులేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి మౌత్ పీస్ లెక్క కవిత బిహేవ్ చేస్తూ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతలకు గురైనటువంటి బక్క జడ్సన్ గారు విత్ ఆధారాలతోటి అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. రేపటి డిబేట్లో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.